గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనము ఇండియన్ పాలిటీలో కేంద్ర మంత్రిమండలి వరకు కంప్లీట్ చేసాము. ఈరోజు వచ్చేసి మనకి ప్రధానమంత్రి గురించి చూద్దాము ఈరోజు క్లాస్లో. ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, ఈ క్రింది వానిలో ప్రధానమంత్రి పదవితో పాటు ఆర్థిక శాఖ మంత్రి పదవిని కూడా నిర్వహించిన వారు ఎవరు అని చెప్పేసి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే ఉందన్నమాట. సో ఎవరెవరి నేమ్స్ ఉన్నాయంటే మనకి నెహ్రూ, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అండ్ మన్మోహన్ సింగ్. ఈ 6 మెంబర్స్లో మనకి ప్రధానమంత్రి పదవి అట్ ద సేమ్ టైం ఆర్థిక శాఖ మంత్రి పదవి 2 పదవుల్ని అనుభవించిన వారు ఎవరు అని చెప్పేసి ఇచ్చారు. మనకు ఆప్షన్స్ వచ్చేసి ఏంటి అంటే 1, 2, 3, 4, 5, 6 అంటే ఈ 6 మెంబర్స్ కూడా ప్రధానమంత్రి పదవి ప్లస్ ఆర్థిక శాఖ మంత్రి పదవిని అనేది వీరు నిర్వహించారనమాట. అలాగే మనకి తాష్కెంట్ ఒప్పందం జరిగిన ఇయర్ వచ్చేసి 1966. ఎవరు అప్పుడు ప్రధానమంత్రి అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి అనమాట. నెక్స్ట్, ప్రధానమంత్రి పదవి చేపట్టే నాటికి పార్లమెంటు సభ్యత్వం లేనివారు అంటే పార్లమెంట్లో లోక్సభలో కానీ లేదంటే రాజ్యసభలో కానీ 2 సభలలో కూడా ప్రధాని పదవి చేపట్టినప్పటికీ కూడా వారికి సభ్యత్వం లేనివారు ఎవరెవరు అని అంటే మనకి పివి నరసింహారావు అండ్ దేవగౌడ. వీరు ప్రధాని అయిన తర్వాత వాళ్ళు సభ్యత్వం అనేది పొందారనమాట. అట్లాగే రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తూ ప్రధానమంత్రి పదవిని నిర్వహించిన వారు ఎవరెవరు అంటే ఇందిరాగాంధీ, దేవగౌడ, ఐకే గుజ్రాల్ అండ్ మన్మోహన్ సింగ్ అనమాట. అంటే వీళ్ళ 4 మెంబర్స్ కూడా రాజ్యసభలో సభ్యత్వాన్ని కొనసాగిస్తూ ప్రధానమంత్రి పదవిని అనేది వీళ్ళు పొందారనమాట. ఎవరెవరు అంటే ఇందిరాగాంధీ, దేవగౌడ, ఐకే గుజ్రాల్ అండ్ మన్మోహన్ సింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి పదవి చేపట్టిన వారు ఎవరెవరు అనేసి అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, పివి నరసింహారావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్. ఈ 8 మెంబర్స్ కూడా మనకి ఏంటంటే కేంద్ర మంత్రిగా పనిచేశారు మరియు ప్రధానమంత్రి పదవిని చేపట్టారనమాట. అంటే కేంద్ర మంత్రిగా ఫస్ట్ పనిచేసిన తర్వాత ప్రధాని అయిన వాళ్ళు ఎవరెవరు అంటే ఈ 8 మెంబర్స్ అనమాట. అది మీకు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యమంత్రులుగా పనిచేసి కాలక్రమంలో ప్రధాని పదవి చేపట్టిన వాళ్ళు ఎవరెవరు అనమాట. అంటే మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్లస్ ప్రధానమంత్రిగా అంటే ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత క్రమంలో వీళ్ళు ప్రధాని అయ్యారనమాట. ఎవరెవరు అంటే మొరార్జీ దేశాయ్ బాంబేకి సీఎంగా పనిచేశారనమాట. 1950లో సీఎంగా, 1977లో ప్రధానిగా అయ్యారనమాట. నెక్స్ట్ చరణ్ సింగ్ వచ్చేసి యూపీకి సీఎంగా పనిచేశారు. 1966లో సీఎంగా పనిచేస్తే 1979-80 మధ్యలో పీఎంగా పనిచేశారు. నెక్స్ట్ విపి సింగ్ ఆర్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 1980-82 మధ్య సీఎంగా పనిచేశారు. నెక్స్ట్ 89-90 మధ్య పీఎంగా పనిచేశారనమాట. యూపీకి సీఎంగా పనిచేశారు. నెక్స్ట్ పివి నరసింహారావు 1971 నుంచి 1973 వరకు ఏపీకి సీఎంగా పనిచేశారనమాట. నెక్స్ట్ 91-96 మధ్యలో పీఎంగా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ దేవగౌడ 1986లో కర్ణాటక సీఎంగా పనిచేసి 96-97 మధ్యలో పీఎంగా పనిచేయడం అనేది జరిగిందనమాట. అలాగే మనకి భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు ముఖ్యమంత్రిగా పనిచేసి పీఎం అయిన వారు ఎవరెవరు అంటే జేఎల్ నెహ్రూ. ఎందుకంటే జేఎల్ నెహ్రూ ఒక్కరే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రాకముందు ప్రధాని అయ్యారనమాట. సీఎంగా పనిచేశారు ప్లస్ ప్రధానిగా కూడా పనిచేశారు. నెక్స్ట్ మనకి జవహర్లాల్ నెహ్రూ దేనికి సీఎం అంటే యూపీకి సీఎంగా పనిచేశారనమాట. 1950లో పీఎంగా పనిచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 3 సార్లు గుజరాత్ సీఎంగా పనిచేసిన పీఎం ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ అనమాట. అంటే అత్యధిక సార్లు అంటే గుజరాత్కి 3 సార్లు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత ప్రధానమంత్రి అయ్యారనమాట నరేంద్ర మోదీ. నెక్స్ట్ ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఒక్కసారి కూడా ఎగురవేయని వ్యక్తి ఎవరు అంటే చంద్రశేఖర్ అనమాట. అంటే ఎగురవేయని ప్రధాని అంటే ఒక్కసారి కూడా ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి పీఎంగా ఉన్నప్పుడు మనకి జాతీయ పతాకాన్ని ఎగరేయలేదు. ఎందుకంటే అంతకాలం అతను పీఎంగా లేరు కాబట్టి. నెక్స్ట్ ఎక్కువ సార్లు జాతీయ పతాకాన్ని ఢిల్లీలో ఎర్రకోటపై ఎగురవేసిన వ్యక్తులు ప్రధానమంత్రులు ఎవరెవరు అంటే మనకి వీరందరూ అనమాట. సో వీరి దాంట్లో మనకి ప్రధాని మోడీ కూడా నిలవడం జరిగింది. మోడీ కూడా అత్యధిక సార్లు జాతీయ పతాకాన్ని ఢిల్లీలో ఎగరవేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతరత్న పురస్కారం పొందిన ప్రధానమంత్రులు ఎవరెవరు అంటే వీళ్ళనమాట. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ అండ్ వాజ్పేయి. ఈ 6 మెంబర్స్ కూడా మనకి భారతరత్న పురస్కారం అందుకున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి వచ్చేసి మరణానంతరం అందుకున్నటువంటి వ్యక్తి. ఇందిరాగాంధీ వచ్చేసి తొలి మహిళా ప్రధానిగా భారతరత్న పొందారు.
నెక్స్ట్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి పీఎం పదవి చేపట్టిన వారు ఎవరెవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి మరియు మన్మోహన్ సింగ్ అనమాట. వీళ్ళిద్దరూ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి ప్రధానిగా కూడా వాళ్ళ పదవిని చేపట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన వ్యక్తి వాజ్పేయి, చంద్రశేఖర్, మన్మోహన్ సింగ్. వీళ్ళందరూ కూడా బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును కూడా పొందడం జరిగింది. తన మంత్రివర్గంలో అత్యధిక వ్యక్తులచే కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన పీఎం ఎవరు అంటే మన్మోహన్ సింగ్ అనమాట. సో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అతని మంత్రివర్గంలో ఎక్కువ మంది కేంద్ర మంత్రులు అనేవాళ్ళు ఉన్నారనమాట. తక్కువ మంది సభ్యులతోటి కేంద్ర మంత్రిమండలి ఏర్పాటు చేసిన పీఎం ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర మంత్రుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల సంఖ్యలో 15%కి మించరాదు అనేది మనకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో చేర్చడం జరిగింది. అలాగే రాష్ట్ర మంత్రుల సంఖ్య కూడా రాష్ట్ర విధానసభలో 15%కి మించి ఉండరాదు. ఇది కూడా మనకి 91వ రాజ్యాంగ సవరణ 2003లో చేర్చడం అనేది జరిగింది. అయితే కేంద్రంలో అయితేనేమో లోక్సభలో 15% మించరాదు మంత్రుల సంఖ్య, రాష్ట్రంలో అయితేనేమో విధానసభలో 15%కి మించి రాదు అంటే మంత్రుల సంఖ్య ఎమ్మెల్యేల సభలో. సో దీని గురించిన రాజ్యాంగ సవరణ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి ఏపీ గ్రూప్ 2లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ భారత పార్లమెంటరీ నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తి ప్రధానమంత్రి అనమాట. కేంద్ర ప్రభుత్వ అధినేతను ఎవరిని అంటామంటే ప్రధానిని అంటాము. దేశ నాయకుడు అని కూడా మనం ప్రధానిని అంటాము. కేంద్ర మంత్రిమండలి అధ్యక్షుడిగా కూడా పరిగణించబడే వ్యక్తి ఎవరు అంటే ప్రధానమంత్రిని మనము కేంద్ర మంత్రిమండలి యొక్క అధ్యక్షుడిగా పరిగణిస్తామన్నమాట. నెక్స్ట్ కేంద్ర మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించేది కూడా మనకి ప్రధాని. నెక్స్ట్ ప్రధాని దేనికి చైర్మన్గా ఉంటారు అంటే మనకి అంతర్రాష్ట్ర మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు. జాతీయ సమైక్యత మండలి కూడా ఇతను చైర్మన్గా వ్యవహరిస్తారనమాట ప్రధాని. జాతీయ జనాభా నియంత్రణ మండలికి మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ కేంద్ర వాటర్ బోర్డుకి సెంట్రల్ వాటర్ బోర్డు ఉంటుంది కదా దానికి, వైల్డ్ యానిమల్ బోర్డుకి, ఇవన్నిటికీ కూడా చైర్మన్ ఎవరు అంటే ప్రధాని. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్, కేంద్ర సమాచార కమిషన్, చీఫ్ విజిలెన్స్ కమిషన్ అంటే సివిసి అంటారు కదా అది. నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్కి మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ముగ్గురికి కూడా చైర్మన్ సభ్యులను ఎంపిక చేసే అంటే వాళ్ళని ఎంపికని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి. అంటే రాష్ట్రపతి ఈ 3 కమిషన్లకు కూడా చైర్మన్ మరియు సభ్యులను ఎంపిక చేస్తారనమాట రాష్ట్రపతి. సో స్క్రీనింగ్ బోర్డ్ చైర్మన్గా కూడా మనకి ప్రధాని ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్ ప్రైమస్ ప్యారిస్ అని ప్రధానమంత్రిని అభివర్ణించిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ మార్లే. ఇంటర్ ప్రైమస్ ప్యారిస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అమాంగ్ ఆల్ అనమాట. అంటే సమానులలో ప్రథముడు. అంటే మనకి కేంద్ర మంత్రి మండలిలో అందరు మంత్రులు ఉంటారు కదా, ఆ మంత్రులందరిలో కూడా ప్రధానితో సహా అందరూ సమానమే. కానీ అందరిలో కూడా అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికి అంటే మనం ప్రధానికి ఇస్తాం. కాబట్టి అతన్ని ఇంటర్ ప్రైమస్ ప్యారిస్ అనేసి కూడా ఈ లార్డ్ మార్లే అభివర్ణించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాబినెట్ అనే సౌధానికి మూలస్తంభం లాంటి వాడు ప్రధాని అని ఎవరు వర్ణించారు అంటే గ్లాడ్స్టోన్ వర్ణించడం అనేది జరిగింది. అంటే క్యాబినెట్కి మూలస్తంభంగా ఉంటారు ప్రధాని అనేసి. చుక్కల్లో చంద్రుడు ప్రధాని అని అభివర్ణించింది ఎవరు అంటే హెర్బర్ట్ మారిసన్ అనమాట. సో విలియం బెర్నాల్డ్ ఇతను వర్ణించడం అనేది జరిగింది. గ్రహాల్లో సూర్యుడు అని చెప్పేసి ఐవర్ జెన్నింగ్స్ వర్ణించడం జరిగింది. నెక్స్ట్ ప్రధాని లోక్సభలో సభ్యత్వం ఉంటే లోక్సభ నాయకుడిగా, ఒకవేళ రాజ్యసభలో సభ్యత్వం ఉంటే రాజ్యసభ నాయకుడిగా వ్యవహరిస్తారు. అంతే కదా, మనకి ప్రధానిగా ఉండాలి అని అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎందులో ఒక దాంట్లో సభ్యత్వం అనేది ఉండాలన్నమాట. ఒకవేళ లోక్సభలో ఉన్నదనుకోండి అప్పుడు ప్రధానిని మనం లోక్సభ నాయకుడిగా వర్ణిస్తాము. రాజ్యసభలో సభ్యత్వం ఉంటే రాజ్యసభ నాయకుడిగా అభివర్ణిస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పదవిలో ఉన్న పీఎం తన రాజీనామాని రాష్ట్రపతికి మరియు పీఎంకి ఏ సభలో సభ్యత్వం ఉంటే ఆ సభ అధ్యక్షుడికి ఇద్దరికి ఇవ్వాలంటే ఒకవేళ ప్రధాని రాజీనామాని ఎవరెవరికి ఇవ్వాలంటే రాష్ట్రపతికి ఇవ్వాలి. ఒకవేళ లోక్సభలో తనకి సభ్యత్వం ఉంటేనేమో లోక్సభ నాయకుడికి సభాధ్యక్షుడికి ఇవ్వాలి. రాజ్యసభలో ఉంటేనేమో రాజ్యసభ సభాధ్యక్షుడికి ఇవ్వాలన్నమాట తన రాజీనామా పత్రాన్ని. ఓకేనా. సో ఇది మనకి ప్రధాని గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మనం ప్రధానుల వరుస క్రమం ఉంటుంది కదా, అంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎవరెవరు ప్రధానులుగా పనిచేశారనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.